ఏరైతే బాగుంది, కానీ ఆచరణలో ఎందుకో దీనికి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. దీనికి ప్యారలల్గా రాయలసీమ లిఫ్ట్ అని పెట్టడం జరిగింది. ఈ రాయలసీమ లిఫ్ట్ దీనికి ప్యారలల్గా పెట్టి ఆ రాయలసీమ లిఫ్ట్ చేసుకుని వాటర్ని ఈ పోతిరేడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కలుపుతారు. ఇది నెక్స్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తూ ఉన్నా. అంటే రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఒకటి గ్రావిటీ మీద మనకు వాటర్ వస్తుంది, రెండవది లిఫ్ట్ ద్వారా వాటర్ వచ్చే విధంగా వాళ్ళు అప్పుడు ప్రపోజ్ చేసినటువంటిది. అంటే ఇప్పుడు స్టే ఆర్డర్లో ఉన్నటువంటిది ఇవి రెండు. ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు దీని ప్రకారం మీరు చూస్తే ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క సామర్థ్యం, ఈ శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం చూస్తే మీ అందరికీ తెలుసు, మనకు టాప్ 215 టీఎంసీల కెపాసిటీ మన శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ. అంటే 885 అడుగుల ఎఫ్ఆర్ఆర్ లెవెల్ ఇది. ఈ లెవెల్లో మనకి 215 మనం రిజర్వ్ చేసుకుంటాం టాప్ మనకి రిజర్వాయర్. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఏదైతే 841 వరకు అంటే మన పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు 841 ఇప్పుడు లైన్ ఉంది 841. ఈ 841 లైన్ వరకు కూడా మనకి 885 నుంచి 841 వరకు కూడా గ్రావిటీ మీద మన వాటర్ పోతుంది. ఇందాక మీకు చెప్పాం పోతిరెడ్డిపాడు దగ్గరికి వాటర్ గ్రావిటీ మీద పోతుంది 841 వరకు. అంటే మనకి ఏ విధమైన లిఫ్ట్లు కానీ ఏ విధమైన అవసరం లేదు, డైరెక్ట్గా వాటర్ పోతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ 800 ఫీట్ నుంచి వాటర్ తీసుకొచ్చని ప్రపోజ్ చేశారు. 800 ఫీట్ అంటే 841 వరకు మనకు గ్రావిటీ మీద పోతుంది కాబట్టి 841 నుంచి 800 అంటే 41 ఫీట్. ఈ 41 అడుగుల్లో ఉన్నటువంటి నీటిని తీసుకోవడానికి లిఫ్ట్లో ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ 41 అడుగుల్లో మాత్రమే, ఎందుకంటే 841 పైన ఉన్నప్పుడు గ్రావిటీ మీద వెళ్ళిపోతుంది కాబట్టి లిఫ్ట్ను ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా అది నిర్మాణం చేసుకుని ఉంటే కనుక. ఇప్పుడు మన 41 తర్వాత గ్రావిటీ ఆగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఈ యొక్క 40 ఏదైతే 41 ఫీట్లో, ఈ 41 ఫీట్లో ఎంత వాటర్ ఉందంటే 34 టీఎంసీ. ఈ 41 అడుగుల్లో అంటే 841 నుంచి 800 గ్రావిటీ వాటర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మోటార్లు తీసుకునే 800 మధ్యలో ఈ యొక్క 41 ఫీట్లో ఉన్నటువంటి వాటరు 34.30 టీఎంసీ అంటే 34 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే గ్రావిటీ పోగా ఈ వాటర్ను మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ను కూడా ఒక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటానంటేనే సాధ్యం కాదు. ఎందుకంటే కింద మనకు ఆల్రెడీ ముచ్చుమర్రి ఉంది. ముచ్చుమర్రి 3850 క్యూసిక్లు పెర్ డే మనతో తోడుకోవడానికి ఆల్రెడీ మనకు ముచ్చుమర్రి ఉంది. ఆల్రెడీ ముచ్చుమర్రి ఉంది మనకి. అంటే దగ్గరే 3 రోజులకు ఒక టీఎంసీ మనం తీసుకోవచ్చు అక్కడ 800 దగ్గర. అంటే ఆల్రెడీ ముచ్చుమర్రి మనకు ఉంది. అంటే సపోజ్ ఇక్కడ 841కి వాటర్ డౌన్ అయిన తర్వాత మనం ముచ్చుమర్రిని అంటే మధ్యలో మాల్యాలు కూడా ఉంది. మాల్యాలు అయితే మనకి 834 వరకు లిఫ్ట్ చేసుకోవచ్చు. 834 వరకు మాల్యాలు లిఫ్ట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకా తగ్గిపోతే ముచ్చుమర్రి లిఫ్ట్ చేసుకుంటాం. అది 798 ఉంది. 798కి లిఫ్ట్ చేసుకుంటాం ముచ్చుమర్రి. అంటే మాల్యాల మధ్యలో ఉంది, ముచ్చుమర్రి ఉన్నారు. అంటే 2 లిఫ్ట్లు ఉన్నాయి 841. మరి ఈవేళ ఏదైతే 2 లిఫ్ట్లతో పాటు అటు తెలంగాణ సైడ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ కలవకుర్తుంది. వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా వాటర్ కలవకుర్తి. ఇప్పుడంటే స్టే ఆర్డర్ ఉంది, పాలమూరు రంగారెడ్డి స్టే ఆర్డర్ ఉంది. అని ప్రస్తుతం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి లేదు, కానీ రేపు అది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోబడి అది కూడా పాలమూరు రంగారెడ్డి అక్కడ ఉంది. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఆల్రెడీ మొన్న ప్రమాదం జరిగింది, మీకు అందరికీ ఐడియా ఉంది. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అది కనుక పూర్తయితే వాళ్ళు కూడా ఎస్ఎల్బిసి వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఆన్ గోయింగ్లో ఎస్ఎల్బిసి ఉంది, స్టే ఆర్డర్లో పాలమూరు రంగారెడ్డి ఉంది. కలవకుర్తి అయితే ఆల్రెడీ ఫస్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే వాటి సైడు 3 ఉన్నాయి, ఒకటి పని చేస్తుంది, 2 ఫ్యూచర్లో ఉన్నటువంటి డిసైడ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇటు మన సైడ్ చూసుకుంటే ఆల్రెడీ మనకి మాల్యాలు ఉంది, ముచ్చుమర్రి ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంతకీ ఎవరు చూసుకున్న వాటర్ ఎంత ఉంది, ఇక్కడ 34 టీఎంసీ ఉంది ఇక్కడ. అంటే 34 టీఎంసీని బోత్ రైట్ అండ్ లెఫ్ట్ తీసుకోవాలి. అలాగని మనం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ కేఆర్ఎంఏ ఉంది, ట్రిబ్యునల్ అవార్డు ఉంది. దాని ప్రకారం క్లియర్గా 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 తెలంగాణకి. ఆ రేషియో ప్రకారం చూస్తే ఈ 34లో నిజంగా 34 అక్కడ ఉంటే రేపు నీకు 34 ఉంది కాబట్టి నేను తీసుకుంటానన్నా, 34 ఉందని తెలంగాణ తీసుకుంటానన్నా, అక్కడ కేఆర్ఎంబి నీ వాటా 66%.
66% అంటే మన ఏపీకి 22 టీఎంసీలు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. అంటే ఆ రకంగా మరి ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే మాకు లోతుగా డిస్కషన్లోకి వచ్చింది. అందుకని ఇది మీరు కూడా ఒకసారి అవగాహనలోకి రావాలని చెప్పి ఒకసారి ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నా. ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా ఇంకా మీరు సజెషన్స్ కానీ సూచనలు కానీ ఏదైనా ఇస్తే మేము కూడా చూసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రజాధనం. మనం ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రాయలసీమకు ఉపయోగపడాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. అందుకే ఇప్పుడు ఈ 34లో మనకు ఉన్నటువంటి కోట ఒక 66 లెక్కేసినా అది 22 టీఎంసీలు మాత్రమే. ఆ 22 టీఎంసీలను తీసుకోవడానికి అక్కడ మాల్యాలు ఉంది, ఇక్కడ ముచ్చుమర్రు ఉంది. అంటే ఏ రకంగా మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తుపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గరగా 20 టీఎంసీలు నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తుపోతలు ఇది. ఆ 20 టీఎంసీల్లో కూడా అక్కడే మాల్యాలు ఉంది, అక్కడే ముచ్చుమర్రు ఉంది. ఆ రెండు కూడా రాయలసీమకి లిఫ్ట్ చేసి వేరే చోటకు పోయేవి కాదు. ఆ రెండు కూడా అంటే ఆల్రెడీ రాయలసీమకి లిఫ్ట్ చేసి 2 ఎత్తుపోతలు ఉన్నాయి. ఇది 3వ ఎత్తుపోతల. ఇక్కడ దాని మార్జిన్ చూస్తే చాలా లిమిటెడ్గా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రచారం చూస్తే ఏదో రాయలసీమకి తీరనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రాయలసీమది. దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎంత ఇచ్చారంటే 3,850 కోట్ల రూపాయలు. ఆ రోజు 2020లో 3,850 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి నువ్వు రేపొద్దు లిఫ్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎంత ఉంటుందయా నీ దగ్గర అని అంటే ముచ్చుమర్రి మాల్యాలతో కలిపి 22 టీఎంసీలు. అది దాని పరిస్థితి అన్నట్టుగా మనకు వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి స్థితి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిలిపేశారని రోజు ప్రచారం మీ అందరికీ తెలుసు. ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజు 2020లోనే, ఎందుకంటే ఆ రోజు ఇదిగో చెప్పేప్పుడే 3,825 కోట్లతో ఆ రోజు 5/5/2020న ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే ఆ రోజు 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే 10 రోజుల్లోనే తెలంగాణ వాసి మరి ఆయన వెంటనే మరి ట్రిబ్యునల్కి పోవడం, ఏదైతే ఎన్జిటికి పోవడం. దాంతో 20వ తారీఖున అంటే 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. 20వ తేదీనే వాళ్ళు వెంటనే పనులు 25 ఆఖరికి ఈ మేము సాగునీరుకి పోము తాగడానికే తీసుకుంటామని నీకు నువ్వే మళ్ళీ జీవో తెచ్చుకొని ఇట్లా దాని మీద కూడా వాళ్ళు కంటెంట్కి వెళ్ళారు. ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు చేస్తారు వీళ్ళు. విచిత్రం పనులు చేసి దగ్గర మరి దీని మీద దగ్గర చూస్తే సివిల్ పనుల నిమిత్తం 390 కోట్ల రూపాయలు, మెకానికల్ పనుల నిమిత్తం 283 కోట్ల రూపాయలు. ఇది బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు. ఇంట్రెస్ట్ నిమిత్తం 134 కోట్ల రూపాయలు, ఇతరత్ర ఖర్చులు 183, మొత్తం 990 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎటువంటి డిపిఆర్ కానీ ఈసీ క్లియరెన్స్ కానీ ఏ విధంగా లేకుండా దానితో ఈ పనులు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టు కంటెస్ట్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే కమిటీ వచ్చి వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తే దాని మీద మొన్న ఫిబ్రవరి నెల అంటే 2024 ఫిబ్రవరి నెలలో మళ్ళీ వీళ్ళకి పెనాల్టీ కూడా ఆ రోజు విధించినటువంటి పరిస్థితి. నోటీసు ఏదైతే 23 మార్చి నెలలో 22/3/2024 షోకాజ్ నోటీస్ ఇచ్చి 2,65,00,000 పెనాల్టీ విధించింది. మరి ఇన్ని రకాలైనటువంటి తప్పులు నీ దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు ఈసీ క్లియరెన్స్ కానీ డిపిఆర్లు కానీ పోకుండా నీకు నువ్వే మళ్ళీ సాగునీరు కాదు త్రాగునీరు కానీ నీకు నువ్వే జీవోను మార్చుకుని పనులు చేసుకుని ఆ యొక్క కోర్టు నుంచి మళ్ళీ షోకాజ్ నోటీస్ అందుకొని మళ్ళీ దానికి పెనాల్టీ విధించుకునేటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో వచ్చి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే మా కూటమి ప్రభుత్వం మీదో అవాకులు చవాకులు మాట్లాడేటువంటి నైతిక అర్హత నీకు ఎక్కడుంది అనే విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఇప్పుడు ఇందాక చెప్పాం ఏదైతే 66% అంటే 22.6 టీఎంసీలు మాత్రమే వస్తుందని. 22.6 టీఎంసీలకి అటు ముచ్చుమర్రు ఉంది, అటు మాల్యాలు ఉంది. మన 2 ఆగి నువ్వు తోడుకున్నా కూడా నీకు 7 రోజులే వస్తుంది ఆ వాటర్. రోజుకు 3 టీఎంసీలు అంటే నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసినట్లయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు అనిపించేది రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరవుతే రాయలసీమకి అంతా కనిపిస్తుంది కానీ
దీంట్లో వచ్చేది చూస్తే 22 టీమ్స్లు, 22 టీమ్స్లో కూడా మాల్యాల, ముచ్చుమర్రి ఉంది. మరి ఇది రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 990 కోట్లు ఏ రకంగా అయితే బొక్కేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానిది, రాయలసీమ ప్రజానికానిది. ఎందుకు ఈ మాట చెప్తున్నారనంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటే కాదు, ఇక్కడ 990 కోట్ల రూపాయలు ఇక్కడ కొట్టేయడమే కాదు, రాయలసీమలో ఒక 3 పనులు చేసినట్టుగా చూపించారు మాకు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు అందిరినవాకు ఒక తట్టమట్టి ఇలా, గోరకొల్లుకి లేదు, అవుకుకి లేదు, తుంగభద్రకు లేదు, శ్రీశైలంకి లేదు, కానీ ఒక 3 పనులు మాత్రం మాకు రికార్డులు ఉన్నాయి. ఒకటి, ఇది 990 కోట్ల రూపాయలు ఈవేళ ప్రభుత్వ ధనం అంతా కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు నిరూపీయంగా ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది ఏదైతే రాయలసీమ ఓకే, ఇది దీని మీద ఎన్జిటి కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇందాక నేను చెప్పాను ఏదైతే ఆర్డర్స్ అంటే స్టేటస్ ఆర్డర్స్ 25/2020 ఇచ్చారు. కంప్లీట్లీ స్టాపింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ 17/12/2021 ఇచ్చారు. అదేవిధంగా పెనాల్టీ 22/3/2024లో ఇచ్చారు. ఇంత క్లియర్గా నీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క రాయలసీమ ఎత్తుపోతల గురించి స్టేటస్కు ఇచ్చింది, కంప్లీట్లీ స్టాపింగ్ ప్రాజెక్ట్ ఆర్డర్ ఇచ్చింది, పెనాల్టీ ఇచ్చింది నీ హయాంలో. ఇది చాలా క్లియర్గా ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అంటే నేను ఇప్పుడే చెప్పా ఏదైతే అందులో 990 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రయోజనానికో స్వప్రయోజనానికో మరి రేపొద్దున మేధావులు కానీ లేకపోతే పత్రికా విలేకరులు కానీ మీరు కూడా ఆలోచన చేసి మరి చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా రెండవది వీళ్ళు GNSS టు HNSS లింక్ అని ఒకటి పెట్టారు. రెండవది పనులు వీళ్ళు రాయలసీమలో వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి నిర్వాకాల్లో అదొకటి, ఇదొకటి రెండవది. ఇది GNSS టు HNSS లింక్, దీనికి 5,036 కోట్లతో పరిపాలన అనుమతి 26/8/2020 ఇచ్చారు. ఇది PLR ప్రాజెక్ట్స్. PLR అంటే మీకు తెలుసు కదా, పెద్ద ఆ రోజు 5 సంవత్సరాల్లో పెద్ద శాఖ మంత్రి ఆయన PLR ప్రాజెక్ట్స్కి, మీ అందరికీ తెలుసున్న పేరే కదా. అందులో పూర్తి స్థాయిలో ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు పనులకు మొదలుపెట్టారు. ఈ యొక్క మరి ఏదైతే పనులు ఎక్కడ దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. నేను కూడా చూశాను, మండలిలో నాకు కూడా ఒక క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేశా. చూస్తే ఈ పనులు కూడా చూస్తే ఎక్కడ మెత్తగా మట్టి పనులు ఉంటాయి అక్కడ మట్టి పనులు చేశారు. అంటే లైన్గా రాలా, ఒకటి నుంచి ఇప్పుడు 1 కిలోమీటర్ నుంచి లైన్గా రాలా, అక్కడ మెత్తగా మట్టి ఉంది అక్కడ పనులు చేశారు, డబ్బులు బిల్ చేసుకున్నారు. మళ్ళీ రాక్ తగిలింది, రాక్ దగ్గర వదిలేశారు. మళ్ళీ ఇంకో చోట ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది, అక్కడ మట్టికి బయట గిరాకీ ఎక్కువ ఉంది, లేకపోతే అక్కడ గ్రావెల్ వస్తుంది, అక్కడ పనులు చేశారు, అక్కడ డబ్బులు చేసుకున్నారు. అట్లా మెత్తని మట్టి పనులు చేశారు. నెక్స్ట్ ఇంకొకటి పైప్ లైన్లు, ఎందుకంటే ఇది టోటల్గా GNS టు HNSS లింక్ అనేది ఇది పైప్ లైన్, అంటే డైరెక్ట్గా పైప్స్ ద్వారా మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా పైప్సే, మొత్తం టోటల్ కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం పైప్ లైన్. వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి పైపులు తీసుకొచ్చి ఆ ప్లేస్లో తీసుకుంటే వాళ్ళకి 80% అమౌంట్ డ్రా చేసేసుకోవచ్చు బిల్స్. దానికి ఏదైనా పెయింట్స్ వేసి పెడితే ఇంకో 10% కలుస్తుందంట. అంటే దగ్గరకు 70-80%, అంటే దాన్ని ఏమి అరేంజ్ చేయక్కర్లేదు, ఏర్పాట్లు చేయక్కర్లేదు. ఫ్యాక్టరీలో తయారైనటువంటి మోటార్లు కానీ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఏదైతే ఈ పైపులు కానీ తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఒక 70%, దానికి పెయింట్స్ వేసి పెడితే ఇంకొక 10%, అట్లా 80% బిల్ చేసుకోవచ్చు. అంటే అసలు నీళ్ళే లేవు, అసలు అక్కడ నీళ్ళే లేవు, అక్కడ చుక్కలేదు. అంటే నేను అందుకనే నాకు దీని నిమిత్తం చూస్తే 1067 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేసుకున్నారు. 1067 కోట్లు, ఒక చుక్క నీరు లేదు ఎక్కడ కూడా. చుక్క నీరు రావాలంటే కనీసం ఆర్డర్ రావాలిగా. వీళ్ళు గండికోట నుంచి పెట్టుకున్నారు. పోనీ ఏదో ఒక 5 కిలోమీటర్లు మీరు చేసిన 1000 కోట్లు ఒక 5 కిలోమీటర్లు చేశారని కనీసం 5 కిలోమీటర్లని నీళ్ళు వస్తాయి. నువ్వు ఎక్కడ చేసావు? ఫస్ట్ 1/2 కిలోమీటర్లు చేసావు, 10 కిలోమీటర్లు చేసావు, 72 కిలోమీటర్లు చేసావు, 580 కిలోమీటర్లు చేసావు. అంటే ఎక్కడ మెత్తగా మట్టిపోలు ఉంటే అక్కడ చేసుకున్నావు. ఎక్కడ పైపులు అవసరమో ఆ పైపులన్నీ తెచ్చుకొచ్చి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి డబ్బులు చేసుకున్నావు. 1063 కోట్లు, 1067 కోట్లు ఎవరు సొమ్మండి ఇది? నువ్వు డ్రా చేసుకుని సంస్థ జేబులోకి వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. ఎక్కడైనా ఒక చొక్క నీరు ఇచ్చావా? పోనీ భవిష్యత్తులో ఇవ్వగలిగేటువంటి నమ్మకం ఎవరికైనా ఉందా? ఎంత అన్యాయం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది రెండవది. ఇది రాయలసీమ ప్రయోజనం కోసమా, జగన్మోహన్ రెడ్డి స్వప్రయోజనం కోసమా?
అంటే నేను ఇవన్నీ స్టడీ చేస్తే మనకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంక నెక్స్ట్ మూడవది ఒకటి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క లింక్ని ఉపయోగించుకుని, అంటే ఈ యొక్క జిఎన్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ని ఉపయోగించుకుని మరి ఏదైతే 3 రిజర్వాయర్లు ప్లాన్ చేశారు. 3 రిజర్వాయర్లు, అందులో ఒకటి ఆ 3 రిజర్వాయర్లు కూడా 2144 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చారు. ఇందులో ముదివేడు రిజర్వాయర్, దాని అంచనా వ్యయం 500 కోట్లు, ఆల్రెడీ 167 కోట్ల రూపాయలకి వాళ్ళు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. రెండవది నేతి గుంటపల్లి రిజర్వాయర్, దీనికి 578 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ ఖర్చు చేసింది 494 కోట్ల రూపాయలు. మూడవది ఆవులపల్లి రిజర్వాయర్, దీనికి అంచనా 482 కోట్ల రూపాయలు, ఖర్చు పెట్టింది 28 కోట్ల రూపాయలు. చాలా జాగ్రత్తగా మీరు కూడా మమ్మల్ని గమనిస్తూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు 3 రిజర్వాయర్లకి సంబంధించి మరి ఎక్కడ కూడా పర్యావరణ అనుమతులు లేవు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా ఈ పనులు మొదలుపెట్టారు. దగ్గర ఇప్పుడే చూస్తూ ఉన్నారు, మీ దగ్గర 700 కోట్ల రూపాయలు ఆ యొక్క రిజర్వాయర్ నిమిత్తం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా డైరెక్ట్గా ఒక పర్యావరణ శాఖ మంత్రి, ఇప్పుడే మిత్రులు అడిగారు ఎవరా మంత్రి అని, తెలుసు మీకు పర్యావరణ శాఖ మంత్రి అంటే ఏంటంటే, కాకపోతే ఆ ప్రభుత్వంలో శాఖలు చెప్తే మంత్రులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంచేత పర్యావరణకి నేను పెద్ద శాఖ మంత్రి అన్న. పెద్ద శాఖ మంత్రి అంటే మీకు అర్థమైపోద్ది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సకల జనుల శాఖ మంత్రి అని అంటే అర్థమైపోద్ది మీకు, నేను చెప్పనవసరంలా. శాఖలు చెప్తేనే డౌట్ వస్తుంది, ఈ శాఖ ఎవరా అని మంత్రి. అట్లా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భాష చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందని నా ప్రయత్నం. ఆ రకమైనటువంటి పెద్ద శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు, మరి ఆయన పర్యావరణ శాఖ మంత్రి. ఆ రోజు ఆయన శాఖ మంత్రిగా ఉండి ఆయన సంస్థ చేస్తే, ఇది కూడా పిఎల్ఆర్ వాళ్ళతో కంబైన్డ్ వాళ్ళే వర్క్, ఇది కూడా వాళ్ళ సంస్థకు సంబంధించి. మరి ఆయన శాఖ మంత్రిగా ఉండి ఆయన శాఖకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా మరి నిర్మాణం చేయడం అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద రాదా నేను అడుగుతూ ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పర్యావరణాన్ని అనుమతులే తీసుకోకుండా నువ్వు ఆ యొక్క నిర్మాణాన్ని అడ్డగోలుగా చేపట్టావు అని అంటే ఇవాళ సమాధానం చెప్పాలి. రాయలసీమ వాసులకి ఎందుకు సమాధానం చెప్పాలంటున్నానంటే 700 కోట్ల రూపాయలు నువ్వు ఆల్రెడీ ఖర్చు పెట్టావు. ఈవేళ దానికి ఎన్జిటి దీనికైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈవేళ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఏ విధంగా ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ 25 కోట్ల రూపాయలు చెల్లించాం. ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? మీరేమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబులోంచి కట్టారా 25 కోట్లు పెనాల్టీ? మిగిలిన 75 కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి? మళ్ళీ మేం కదా కట్టవలసింది. మళ్ళీ ఏంటి దోపిడి, ఏంటి లూటి? నువ్వు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేపట్టేటువంటి పనులు, నీ జిల్లాలో నీ నియోజకవర్గంలో చేసే నీ సొంత పనుల్ని, నీ ఏజెన్సీ పనులకు కూడా ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంకొక దుర్మార్గం కూడా ఉంది ఇక్కడ. ఈవేళ వాళ్ళు లూటి దోపిడి మాట్లాడించి అక్కడ రైతులు ఆక్రందన, ఆవేదన, ఏదైతే 3 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో, భూసేకరణ ఏదైతే ఉందో వాళ్ళకి 1 రూపాయి ఇవ్వాలి. భూసేకరణ నిమిత్తం వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఆ అమౌంట్కి అగ్రీ కాకపోతే డిపాజిట్ అనేది చేయాలి ఏజెన్సీ దగ్గర, అప్పుడే అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. రూల్స్ చెప్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ ఎక్విజిషన్ రూల్స్. అది ఒకటి, నువ్వు భూసేకరణ చేయాలని అంటే ఖచ్చితంగా ఆ భూమి యజమానికి ఆ డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి. ఒకవేళ భూమి యజమాని నువ్వు ఇచ్చేటువంటి దానికి అంగీకరించకపోతే అది ఏజెన్సీ దగ్గర డిపాజిట్ చేసి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి పని చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇక్కడ యజమానికి డబ్బులు ఇవ్వలేదు, ఏజెన్సీకి 1 రూపాయి జమ చేయలేదు, కానీ రైతుల భూములు మాత్రం నువ్వు